హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. తేనె మిఠాయి స్వీట్ రెసిపీ అండి, కిడ్స్ రెసిపీ, పిల్లల రెసిపీనండి ఇది. 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. 2 కప్పులు బియ్యం పోసుకుని కడిగి 2 టైమ్స్ నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. సేమ్ మనం దోశల పిండికి ఎలా అయితే వేసుకుంటామో క్వాంటిటీ అలాగే వేసుకోవాలండి. పప్పు బియ్యం కూడా అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 4-5 అవర్స్ నానాక పప్పు అలా పట్టుకోవాలి. చిటికెడు ఉప్పు వేశాను. ఫుడ్ కలర్ కంపల్సరీగా వేయాలండి, ఎందుకంటే తేనె మిఠాయి అనేది కలర్ రెడ్ కలర్గానే ఉంటుంది కాబట్టి ఆరెంజ్ షేడ్లో అట్ట మనం ఫుడ్ కలర్ వేయాలి కంపల్సరీ. కప్పున్నర పంచదార వేశాను, కప్పున్నర వాటర్ పోసానండి. మనం గులాబ్ జామ్కి ఎలా అయితే రెడీ పెట్టుకుంటామో పాకం కొంచెం తీగ పాకంలాగా అట్లా చేసుకోవాలి. కప్పున్నర వాటర్ పోసాను, ఇలాచీ వేసాను. అదిగో చూడండి చక్కగా మరిగిందనమాట. 10 మినిట్స్ మరగ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. హనీ వేయాలండి, తేనె వేయాలి కంపల్సరీ, ఎందుకంటే తేనె మిఠాయి కదా దీని పేరు. 1 గరిటె నిండా తేనె తీసుకుని అందులో వేసి స్టవ్ కట్టేశాక కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టాను. అదిగోండి అలా వేసుకోవాలి. చిన్న చిన్న పునుగుల్లాగా బాల్స్ లాగా వేసి ఆ పాకంలో వేసానండి. కొద్దిగా కలర్ కొంచెం తగ్గినట్టుగా అనిపించింది, ఫుడ్ కలరు ఇంకొద్దిగా యాడ్ చేశాను అనమాట పిండిలో. అదిగోండి ఆ కలర్ వచ్చాయి, బాగా వచ్చాయి రౌండ్గా, చూసారా? అలా ఆయిల్లో వెయ్యంగానేనండి పైకి తేలాలి. మనం వేసిన పునుగు లాంటి పిండి వేస్తాం కదా, ఆ పిండి వెయ్యంగానే పైకి తేలాలి. అప్పుడు మీకు రౌండ్ షేప్ వస్తుందండి, లేదంటే షేప్ కరెక్ట్గా రాదు. సేమ్ మనం షాప్లో మనం చిన్నప్పుడు ఎలా అయితే చూసామో అదే షేప్లో వస్తాయండి. పంచదార పౌడర్లో అద్దాలి, పంచదారని మిక్సీ పట్టి పొడి చేసుకునండి. ఆ పొడిలో వీటిని అద్దాలన్నమాట పాకంలో నుంచి తీసి. అదిగో చూడండి కరెక్ట్గా రౌండ్గా వచ్చాయి. 1980, 90 ఆ టైంలో చదువుకున్న వారికండి వీటి గురించి బాగా తెలుస్తుంది. ఇది కిడ్స్ రెసిపీగా పేరండి. 1980, 90 కిడ్స్ రెసిపీ అని పెట్టారు వీటికి పేరు. చూడండి ఎంత బాగా వచ్చాయో, కరెక్ట్గా వచ్చాయి చూసారా? పంచదార పొడిలో అద్దేసరికండి మనం చిన్నప్పుడు తిన్న తేనె మిఠాయి లాగానే కరెక్ట్గా వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయండి. ఎక్కువ మినప్పప్పు వేయకూడదు, బియ్యమే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అదిగో చూడండి పాకం బాగా పీల్చుకుంది. 1 గంట అలా పాకంలో వదిలేసేయాలన్నమాట. వదిలేస్తే ఆ పాకం బాగా పీల్చుకునండి, లోన గుల్లగా ఉంటాయి. ఒకవేళ గుల్లగా రాలేదు అంటే పలసగా చేసుకుని పిండి వేసుకోవాలండి. పునుగు వేసేటప్పుడు గుల్లగా రాలేదు అనుకుంటే కొద్దిగా సోడా ఉప్పు వేసుకోండి. చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటే బాగా బోలు వస్తాయి. అదే అందరికీ ఇష్టం ఉండదని నేను వీడియోలో చెప్పలేదు మీకు. అదిగోండి పంచదార పొడిలో అలా అద్దాలన్నమాట. సేమ్ మనం చిన్నప్పుడు తిన్న స్వీటేనండి, అందరికీ గుర్తొచ్చి ఉంటుంది ఇప్పుడు ఇది చూడంగానే. అదిగో చూడండి కరెక్ట్గా వచ్చాయి. అలా పంచదార పొడి అద్దితేనే బాగుంటాయండి చూడటానికి. అదిగో చూడండి జ్యూసీగా ఎలా వచ్చాయో. తేనె మిఠాయి రెడీ అయిపోయిందండి. ఈ స్వీట్ కూడా బాల్యంలో తిన్న స్వీటేనండి. కోవా అంటారు, అంటే మైదా బర్ఫీ అనమాట. 1 అరకప్పు నెయ్యి వేసానండి, కప్పు మైదా పిండి వేశాను. సిమ్ములా పెట్టుకుని బాగా వేయించాలి. ఎక్కువ సెగ పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది బాగాను. ఇవండి ఇట్లా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసండి గాజు సీసాల్లో పెట్టి స్కూల్ దగ్గర అమ్మేవారు అనమాట. అప్పుడు షాపుల్లో కూడా ఉండేవి. 80, 90 సంవత్సరాలలో పిల్లలందరికీ కూడా తెలుస్తుందండి ఈ బర్ఫీ ముక్కలు. అలా వేయించుకున్నాక ఆ నెయ్యి అండి మళ్ళీ బయటకు వచ్చి ఆ పీల్చుకున్న నెయ్యి అంతా స్మూత్గా అవుతుంది. అయ్యాక అరకప్పు పంచదార పొడి స్టవ్ కట్టేశాక అప్పుడు పంచదార పొడి వేయాలండి. పంచదార పొడి వేశాక స్టవ్ ఉంచకూడదు, మళ్ళీ బాగా పలసనైపోతుంది. అలా స్మూత్గా ఉండాలి. అంత స్మూత్గా ఉంటే చేతితో నలిపండి బాగా. 1 ప్లేట్లో వేసి ప్రెస్ చేయాలన్నమాట, అలాంటి బౌల్లో కానీ. ఇవి కూడా ఎక్కువ ఆ టైంలో ఉండేవండి 80, 90 సంవత్సరాల్లో.
అది నెయ్యి అండి, కొద్దిగా కలర్గా ఉండి అట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయిందనమాట. మామూలుగా కొంచెం కలర్ తక్కువగానే ఉంటుంది. అదిగోండి అలా పెట్టి 1 అవర్ అలా వదిలేస్తేనండి అంత గట్టిగా అవుతుంది. ఫింగర్తో నొక్కి చూపించాను కదా, గట్టిగా అవుతుందనమాట. ఇంకా పీసులు కట్ చేయటం, చిన్న చిన్న పీసులు కట్ చేసండి బాటిల్లో పెట్టి అమ్మేవారు. ఈ 2 ఐటమ్స్ కూడా 80-90 సంవత్సరాలలో చదివిన కిడ్స్ అందరికీ తెలుస్తుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. వారికి కూడా తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అండి, జ్ఞాపకాలు అన్నమాట. నేను లాస్ట్లో ఒక ఫ్లవర్ పెట్టానండి. ఆ పువ్వు ఏమిటి అనేది మీరు తప్పకుండా కమెంట్లో పెట్టండి. నా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్